ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి, సబ్ కలెక్టర్ వినూత్న, ఎంపీడీఓ భార్గవి పారిశుద్ధ కార్మికుల ప్రధాన రహదారులపై ఉన్న చెత్తను ఊడ్చి తొలగించారు. డ్రైనేజీల్లో మురుగునీరు నిల్వ ఉన్న చోట దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. అనంతరం శోభనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కేవలం ప్రచారం కోసమే షోకేస్ లాగా చేయడం కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే దీనికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెప్తానే ఉన్నాం కాబట్టి వాళ్ళు ఈ సమస్య పెడుతున్నారు. మీరు ఆ సమస్యకి సానుకూలంగా మీరు ఉంటారంటే నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. నేను అక్కడ కృష్ణుడి గుడి కట్టుకుంటారు. మీరు గ్రంథాలయాన్ని నేను ఎక్కడ కట్టి పెడతా, మీకు రూపాయి కూడా అక్కర్లే మీరు. ఓకే, ఆ గ్రంథాలయాన్ని అందరికి అనుకూలంగా ఎక్కడితో 2 సెంట్లు 3 సెంట్లు దొరకపోతే పంచాయతీ కానీ రోడ్డు పక్కన కట్టి పెడతారు. సో అక్కడ ఇప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్తే ప్రతి విషయంలో వివాదం పెట్టుకుంటూ పోయామనుకో అది అంత మంచి